ఏంటాడు ఎంతసేపటికి రాడు? అక్క ఏం కలిపావు? రే గౌరీ, ఎంతసేపు రా నీళ్ళు తేవడం? అయ్యగారు ఇక్కడ మంచినీళ్ళు బాటిల్ పెట్టానండి, కనపడట్లేదు. ఇదిగో మంగళని అడిగితేమో ఇవ్వట్లేదు. అందులో ఏం కలిపావు అక్క? నిద్ర మాత్రలు. నిద్ర మాత్రలా? ఏం కాదులే. మంగళ వాటర్ ఇవ్వు. మా బావానమ్మ గారు నీళ్ళు తాగుతా అన్నారండి, ఆవిడ కోసం తీసుకెళ్తున్నాను. నేను చెప్తున్నాను కదా, ఇవ్వు. అది కాదయ్య గారు. ఇవ్వమన్నానా? రే తీసుకురా. ఇవ్వు మంగళ. సరే సరే తీసుకో. మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా. అయ్యరా వాటర్. ఏంటి అయ్యగారు? గౌరీ, ఇదేట్రా మందు కొంచెం తేడాగా ఉంది. మంచి ముందు కదండి, అట్టగే ఉంటది. ఆ? ఆ. ఆ. రే గౌరీ, మందేంట్రా ఇంత స్ట్రాంగ్గా ఉంది? అక్క మంగళ, ఏటమ్మ గారు? వాళ్ళు నిద్రపోతున్నారో లేదో చూసిరా. అట్టగేనమ్మా. వాళ్ళు నిద్రలోకి జారుకున్నారమ్మా. సింధు పద.
ఇప్పుడేం చేద్దాం? అక్క, ఆట చూడు. బావగారి ఫోన్లో ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చిన డాక్టర్ బంధువు ఫోన్ నెంబర్ ఉండొచ్చు కదా. ఆ నెంబర్ మనం సంపాదిస్తే ఆ తాగుబోతుని ట్రాప్ చేసి డాక్టర్ నెంబర్ తెలుసుకోవచ్చు కదా. గుడ్ ఐడియా సింధు. రే గౌరీ, ఇవరా ఛార్జింగ్ పెట్టరా. అక్క, తీసుకో. ఫోన్ ఓపెన్ కావడం లేదు. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? మేడంకి ఎవ్వరూ లేరనుకుంటున్నావా? నేనున్నా. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? వెళ్ళా. అక్క, మీ మ్యారేజ్ డేట్ ఒకసారి ట్రై చేయి. మా మ్యారేజ్ డేటా? ఒకసారి ట్రై చేయక్క. సింధు, ఈ పాస్వర్డ్ నీకెలా తెలుసు? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఆ డాక్టర్ రిలేటివ్ ఫోన్ నెంబర్ వెతకక్క. సింధు, చెప్పినట్టుగానే వాడి నెంబర్ ఉంది. బావగారే పంపించినట్టుగా ఈ ఫోన్ నుంచి వాడికి అర్జెంటుగా ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ సెల్కి సెండ్ చేయమని మెసేజ్ చేయక్క. లాయర్ గారు డాక్టర్ నెంబర్ కావాలని మెసేజ్ చేశారేంటి? నెంబర్ పంపిస్తే మళ్ళీ డబ్బులు వేస్తారు. పంపిస్తే పోలా? నెంబర్ సెండ్ చేశాడు సింధు. ఆ నెంబర్ నా ఫోన్లో సేవ్ చేసుకుంటాను. ఓకే, చెప్తాను. అక్క, ఆ మెసేజ్ని డిలీట్ చేసేయ్. అక్క, అక్కడుంది, అక్కడ. వెళ్దాం పద సింధు. పద పద. అక్క,
ఇదేదో ఫారెన్ నెంబర్లా ఉంది. ఫోన్ చేసినా వెళ్తుందో లేదో. వాట్సాప్ కాల్ చేసిందో లిఫ్ట్ చేస్తారు. అక్క లిఫ్ట్ చేయడం లేదు. కాల్లో మాట్లాడుతున్నారేమో, టెస్ట్ మెసేజ్ చెయ్యి. అక్క డబుల్ టిక్ కూడా పడింది అక్క. నెట్ ఆన్లోనే ఉన్నట్టుంది, కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మిడ్ నైట్ కదా, ఫోన్ సైలెంట్లో పెట్టి నిద్రపోతూ ఉంటారు. రేపు మార్నింగ్ చూసి కాల్ చేస్తారులే సింధు. సింధు, ఎందుకైనా మంచిది వాయిస్ మెసేజ్ కూడా పెట్టు. డాక్టర్ గారు, నేను సింధుని. మీరు వాయిస్ విన్నాక వెంటనే నాకు ఒకసారి కాల్ చేయరా? ఇది చాలా అర్జెంట్. మిస్డ్ కాల్స్, వాయిస్ మెసేజెస్ చూసినా రేపు కోర్ట్ టైంకి డాక్టర్ రాగలుగుతారా అక్క? నీ కాల్స్ చూస్తే మాత్రం ఎంత రిస్క్ చేసైనా వస్తుంది సింధు. ఎందుకంటే ఆ డాక్టర్కి నువ్వు చేసిన హెల్ప్ మామూలుది కాదు. గౌరీ, రే గౌరీ, ఏంటయ్యా? రాత్రి మందు భలే స్ట్రాంగ్గా ఉందిరా. భలే ఎక్కేసింది. ఒళ్ళు తెలియకుండా నిద్ర పెట్టేసిందిరా. అవునయ్య గారు. రే, మిగిలింది తాగేసావా, దాచిపెట్టావా? మిగిలింది ఎవరైనా వదిలేస్తారండి? మొత్తం తాగేసినయ్య గారు. మొత్తగా పడుకున్నాను కదండి. నువ్వు మారవురా. ఫోన్ ఏది? పడుకునే ముందు ఫోన్ జేబులోనే పెట్టుకున్నాను కదా. ఇక్కడుందేంటి? ఛార్జింగ్ ఎవరు పెట్టారు? ఫోన్ ఛార్జింగ్ ఎవరు పెట్టారు? నేను పెట్టలేదు. గౌరీ, నువ్వేనారా ఛార్జింగ్ పెట్టింది? లేదండి, మీరే ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి పడుకొని ఉంటారు. లేదురా, నాకు బాగా గుర్తు. ఫోన్ జేబులోనే పెట్టుకున్నాను. ఎవరో ఓపెన్ చేశారే. మెసేజ్ వెళ్ళిందేంటి? ఆ డాక్టర్ రిలేటివ్కి నా ఫోన్ నుంచి ఎవరో మెసేజ్ చేసి దాన్ని డిలీట్ చేశారు. ఈ మెసేజ్ చేసే టైంకి నేను పడుకొని ఉన్నాను కదా, మరి మెసేజ్ ఎవరు చేశారు? రాత్రి భవానీ ఏమైనా నా రూమ్కి వచ్చిందా? మంగళ, కాఫీ తీసుకురా. తెస్తున్నానమ్మా. అవును, కన్ఫర్మ్గా ఇది ఆ భవానీ పని. చెప్తా. అమ్మా, భవానీ, ఎందుకు చేసావిలా? ఏ మత్తి ఇంకా దిగలేదా? పొద్దు పొద్దునే నా మీద పడ్డావు. అయినా నేనేం చేశాను? రాత్రి నా రూమ్కి వచ్చి నా ఫోన్ ఓపెన్ చేసావు కదూ? చేశాను. ఆ? అయితే ఏంటి? అర్ధరాత్రి దొంగతనంగా వచ్చి నా ఫోన్ చూడడానికి నీకు సిగ్గులేదా? హలో,
నేనేం నీ ఫోన్ దొంగతనంగా తీసుకోలేదు. నువ్వే ఛార్జింగ్ పెట్టమని మందు మత్తులో నాకిచ్చావు ప్రసాద్. హా? నేను నీకు ఫోన్ ఇచ్చానా? అవును ప్రాక్టికల్ ప్రసాద్. ఛార్జింగ్ పెట్టరా. ప్రసాద్, ముందు గీత దాటి మాట్లాడు. నువ్వు నా బెడ్రూమ్లోకి రాగలేంది? నేను ఈ గీత దాటితే తప్ప? అవును ప్రసాద్, నేనంటే ఇష్టం లేదంటావు, కోపం అంటావు. మరి మన పెళ్లి డేట్ పాస్వర్డ్గా పెట్టుకున్నావెందుకు? నా ఫోటో కూడా ఉంది నీ ఫోన్లో, రాత్రి చూశాను. హలో, ఎక్కువగా ఊహించుకోవద్దు. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్ ఇక్కడ. ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ రాకూడదని నా ఫోన్కి దిష్టి తగలకుండా ఉండడం కోసం నీ ఫోటో పెట్టాను అంతే. ఇక పాస్వర్డ్ అంటావా? అది మన పెళ్ళైన కొత్తలో ఫీడ్ చేశాను, అది అలానే ఉండిపోయింది. మరి మార్చొచ్చు కదా. మారుస్తాను. పాస్వర్డే కాదు, కోర్టులో నిన్ను ఓడించి నీ తలరాత కూడా మారుస్తాను. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్ ఇక్కడ. చూద్దాం, ఎవరి తలరాత ఎవరు మారుస్తారో అది చూద్దాం. ఇక మనం కోర్టులో కలుసుకుందాం. కలుసుకుందాం. సింధు, ఆ డాక్టర్ ఇప్పటి వరకు రిప్లై కూడా ఇవ్వలేదేంటి? నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశాం. రాత్రి నుంచి నువ్వు ఆమెకు కాల్స్ చేస్తూనే ఉన్నావు, వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పెడుతూనే ఉన్నాం. ఇన్ని చేసినా రెస్పాండ్ అవ్వదేంటి? అక్క, ఒకవేళ ఇప్పుడు డాక్టర్ కోర్ట్ టైంకి రాకపోతే ఏంటక్క పరిస్థితి? అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది ఆ డాక్టర్కి మళ్ళీ ఫోన్ ట్రై చేసి చూడు. అక్క, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటి? రాత్రి తన ఫోన్ ఆన్లోనే ఉంది కదా. నీ వాయిస్ మెసేజ్లు ఫార్వర్డ్ అయినట్టు డబుల్ టిక్ కూడా వచ్చింది. ఇప్పుడు సడన్ గా ఫోన్ ఆఫ్లో ఉండడం ఏంటి? అక్క, నేను పెట్టిన వాయిస్ మెసేజ్లు ఆ డాక్టర్ విన్నారు. చూడు, డబుల్ టిక్స్ కూడా ఉన్నాయి. నీ వాయిస్లు విని కూడా ఆ డాక్టర్ కాల్ బ్యాక్ చేయలేదేంటి? ఏమై ఉంటుంది? అసలు ఈ ఫోన్ నెంబర్ కన్ఫర్మ్గా ఆ డాక్టర్దా లేక వేరే వాళ్ళదా? నిజంగా నెంబర్ డాక్టర్దే అయితే ఇంత టైం తీసుకోదు. ఆమె వెంటనే కాల్ చేసేది. అక్క, ఒక పని చేస్తే? ఏంటది? ఆ డాక్టర్ని ఫారెన్ నుంచి పిలిపించమని కోర్టు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పని అవుతుందా? కోర్టులో ఏది మూవ్ చేయాలన్నా దానికో ప్రొసీజర్ ఉంటుంది సింధు. అదంత తేలిక కాదు. మరిప్పుడు ఏం చేద్దాం అక్క? కోర్టు స్టార్ట్ అవ్వటానికి ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అక్క, ఆ డాక్టర్ గారు జస్ట్ ఇంతకు ముందే కాల్ చేశారు. ఫ్లైట్ దిగి ఇప్పుడే కారులో కోర్టుకు వస్తున్నారట.
నిజంగానా? నిజమక్క. థ్యాంక్ గాడ్.